తెలుగు పంచాంగం ప్రకారం మాఘ మాసం శుక్లపక్షంలో వచ్చే సప్తమి తిథిని సూర్య సప్తమి, రథ సప్తమి, అచల సప్తమి అని అంటారు. ఈ పవిత్రమైన రోజున సూర్యదేవుడిని ప్రసన్నం చేసుకునేందుకు ఉపవాస వ్రతం ఆచరిస్తారు. ఈ దీక్ష చేయడం వల్ల సకల పాపాలు తొలగిపోయి సుఖ సంతోషాలు, శ్రేయస్సు లభిస్తాయని నమ్ముతారు. ఈ పవిత్రమైన రోజున మహిళలు సూర్యుడిని ప్రసన్నం చేసుకునేందుకు ఉపవాస వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ వ్రతం ఆచరించడం వల్ల మహిళలకు స్వేచ్ఛ, శుభ ఫలితాలొస్తాయని నమ్ముతారు. సూర్యదేవుడు ఉదయం వేళలో బ్రహ్మ స్వరూపంగా ప్రకృతిలో జీవాన్ని నింపి 1000కి పైగా కిరణాలతో మహేశ్వరుడిలా మారి, సాయంకాలం సంధ్యావేళలో విష్ణుమూర్తి అవతారంలోలాగా కిరణాలతో మనోరంజకంగా ప్రసరింపజేస్తూ మనల్ని సంతోషపరుస్తాడు. సమస్త లోకంలోని చీకటిని తొలగించి మనందరికీ వెలుగు ప్రసాదిస్తాడు. ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడి జన్మదినమే రథసప్తమి. జీవకోటికి చలిని తొలగించి నూతనోత్తేజం నింపే సూర్యభగవానుడి జన్మదినం. రథ సప్తమి నుంచి పగటి సమయం ఎక్కువగా, రాత్రి సమయం తక్కువగా ఉంటుంది. స్లో సప్త సప్త మహాసప్త సప్తద్వీప వసుంధర సప్తార్క వర్ణమాదాయ సప్తమి రథ సప్తమి.